రాహుల్ గాంధీ అంతకుముందు అశోక్ నగర్కి వచ్చి ఒక మాట చెప్తే ఇప్పుడు నిరుద్యోగ భృతి లేదు, ఏం లేదు, రోడ్డు పాలే అయిపోయినాయి మా బతుకులని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఒక వర్గం ఇప్పుడు మన డెమోక్రసీలో అన్ని వర్గాలు ఉంటాయి, అందరి మాట వినాలి. ఒక వర్గం వాళ్ళ ఒపీనియన్ చెప్పచ్చు. మీరు ఇప్పుడు ఫ్రీ మీడియా కాబట్టి మీరు ఇలా చెప్పగలుగుతున్నారు. అలాగే ఒక వర్గానికి కూడా ఆ ఫ్రీడమ్ ఉంది. ఏ వర్గం నారాజుగా ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర తీసుకుని ముందరికి వెళ్తాం. ఇది మేము ముందర కూడా ప్రయత్నం చేసాం, మళ్ళీ చేస్తాం. రెండోది, మీరు అడిగిన మాట నేను సపోర్ట్ చేశానని అందరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు సపోర్ట్ చేశారని, అలాగే ఎవరు అపోజ్ చేశారని కూడాను ఎవరు అపోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు కానీ ఇంకా బీజేపీ కానీ మమ్మల్ని అపోజ్ చేస్తున్నారు అనుకో, నాట్ నెసెసరీకి మొత్తం హైదరాబాద్ మొత్తం జూబ్లీ హిల్స్ వాళ్ళతో కలిసి అపోజ్ చేస్తోందని, ఇది కూడా తప్పు కదా. అపోజ్ చేసేది కేటీఆర్ కాదు, నిరుద్యోగులు చాలా జెన్యూన్ గా రాహుల్ గాంధీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అనేది హైకమాండ్ చూస్తుందా? అసలు అట్లీస్ట్ ఇక్కడ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది మీకు ఆశ్చర్యం వేస్తుంది. దట్ మా సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, కాంగ్రెస్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ మేనిఫెస్టో, అలాగే ఒక ఏమంటారు ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ద పాపులేషన్, దేంట్లో అయితే నిరుద్యోగులు, యూత్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ మీద కంటిన్యూస్గా ఏం పని చేస్తున్నారు అనేది ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. అలాగే కాంగ్రెస్ అధిష్టానం దీని గురించి ఎప్పుడూ అవగాహన ఉంటుంది, కాకుండా రిపోర్ట్స్ కూడా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇలాంటి జవాబుదారీ బీఆర్ఎస్లో ఉండదే. అక్కడ ఒక పరివారం, ఒక కుటుంబం అంతే. ఒక నాన్న, ఒక ఇద్దరు ముగ్గురు, ఒక నాన్న, ఒక కొడుకు, ఒక చెల్లి, సగం ఇటు సగం అటు, అంతే. అక్కడ జవాబుదారీ ఉండదే. మా దగ్గర జవాబుదారీ ఉంది. నా రిక్వెస్ట్ నిరుద్యోగులతో అలాగే స్టూడెంట్స్తో, ఎవరి కోసం అయితే మేము పనిచేస్తున్నాం వాళ్ళతో, ఎక్కడైతే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అవుతుందో మనం కూడా అదే కదా ఫైట్ చేసేది. రెస్పాన్సిబుల్ ఉండాలి. మీ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఫిక్స్ చేస్తారు, అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి. మనం ఇక్కడ కాంగ్రెస్ లో ఆ సిస్టమ్ ఇప్పుడు కాదు, క్రితం 70-80 ఏళ్ల నుంచి నడుస్తుంది. మొత్తం దేశాన్ని ఏలిన పార్టీ కాంగ్రెస్. రెస్పాన్సిబిలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఫుల్ఫిల్ చేయాలి, దాన్ని ఎలా గార్డ్ చేయాలి అంటే, ఇప్పుడు నిరుద్యోగుల ఇంట్రెస్ట్ ని ఏ రకంగా ఎఫెక్ట్ అవ్వకుండా ముందరికి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద 100% పని జరుగుతుంది. ఇప్పుడు